కామారెడ్డి జిల్లాలో జిలుగు విత్తనాల కొరత మళ్లీ మొదలైంది. 2 రోజుల పాటు విత్తనాల కొరత లేదని హడావిడి చేసిన అధికారులు సమయానికి అన్నదాతలకు విత్తనాలు అందించడంలో విఫలమవుతున్నారు. విత్తనాల కౌంటర్లు, సొసైటీలు, మార్కెట్ యార్డుల్లో క్యూ లైన్లు మొదలయ్యాయి. ఒకవైపు కాలం ముంచుకొస్తుంటే విత్తనాల కష్టాలు ఏంటని రైతులు నిలదీస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో జిలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కష్టాలు మొదలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ఎరువులు, విత్తనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా ఉందో జోర్దార్ మీద ఇప్పుడే మా విత్తనాలు చాలా మీద లైన్ చాలా అయింది. ఇక మసాలా ఎట్లుంటుందో చూసుకోరా అన్న. ఇక చాలా జాగ్రత్త. ఇక లైన్ చెప్పు ఇంతకుముందు టీడీ ప్రభుత్వం చెప్పలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, సునీత, మళ్ళీ కామారెడ్డి జిల్లాలో జీలుగు విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పొటాషియం, యూరియా కొరత మొదలైంది. దాదాపుగా కాలం మెత్తబడింది, కాలం ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో సకాలంలో ఎరువులు, విత్తనాలు, అందుకు సంబంధించిన మసాలాలు అందించడంలో జిల్లా వ్యవసాయ శాఖతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. కనీసం రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాలను పోలేదు. దాదాపుగా వారం రోజుల నుంచి ఇదే కష్టాన్ని రైతులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, పబ్లిక్ నుంచి డిమాండ్ రావడంతో చేతులు దులుపుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల కొరతలు ఏమాత్రం లేవని జిల్లా అధికార యంత్రాంగం ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసి రైతులను ఏమార్చే ప్రయత్నం చేసింది. తీరా చూస్తే నిన్నటి నుంచి మళ్ళీ కష్టాలు మొదలై 2 రోజుల పాటు అరకొర పంపిణీ చేయడం జరిగింది. నిన్నటి నుంచి మళ్ళీ ఆ కొరత వెంటాడుతుంది రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని స్వయాన రైతులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో ఏ రోజు కూడా ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి దాపరించలేదు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు మొదలయ్యాయని రైతులు అంటున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో దాదాపుగా వందలాది మంది రైతులు ఇవాళ ఉదయం నుంచే క్యూ కట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. 10 సంవత్సరాల తర్వాత రైతులకు తిప్పలు మొదలయ్యాయి, కష్టాలు మొదలయ్యాయి. కనీసం ఇటువైపు అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులను ఏమార్చే ప్రయత్నం చేసి జిల్లా యంత్రాంగం వ్యవసాయ ప్రణాళిక, రైతులకు ఎంత మేరకు ఎరువులు, విత్తనాలు అవసరము, జీలుగు విత్తనాలు ఎంత మేరకు అవసరము, పచ్చిరొట్టె ఎంత మేరకు సాగు చేయాల్సిన అవసరం ఉంటుందనే అంశంపైన క్లారిటీ లేక ఇవాళ ప్రణాళికేతర వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించిన అధికారం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతుల నుంచి విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ స్వయాన జోక్యం చేసి వ్యవసాయ మార్కెట్ లో హడావిడి పెట్టి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం పైన, అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా క్యూ లైన్ లో చెప్పులు, అదేవిధంగా ఇటుకలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి క్యూ లైన్ లో నిలబడుతున్నారు. ఎండ వేడిమి విపరీతంగా ఉంది. ఇట్లయితే కష్టము. కనీస అవసరాలు కూడా, తాగునీటి సదుపాయం లేదు. కనీసం ఇక్కడ అవసరాలు ఏర్పాటు చేయలేదు. ఉదయం 3 గంటల నుంచి క్యూ కట్టిన సందర్భం కనబడుతుంది. ఎప్పుడు వస్తారనే విషయం, ఎప్పుడు జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తారు, ఎరువులు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయంలో అధికార యంత్రాంగం క్లారిటీ లేదు. ఇటు ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో, అటు మార్కెట్ యార్డ్ లో, అదేవిధంగా సొసైటీల దారిలో ప్రభుత్వం గతంలో పంపిణీ చేసేది. ఆ సందర్భం స్పష్టంగా లేదు. అరకొర దాదాపుగా డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీలుగు విత్తనాలు పంజాబ్ నుంచి వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కొంత లేట్ అవుతుందని చెప్తున్నారు. దాదాపుగా ఏ ట్రాన్స్పోర్ట్ అయినా 24 గంటల సమయం పడుతుంది. కానీ 48 గంటలు గడుస్తున్నాయి ఇప్పటి వరకు. అధికార యంత్రాంగం అటువైపు చర్యలు తీసుకోకపోగా, పైగా అటు విత్తనాల పంపిణీ విషయంలో, ఇటు వ్యవసాయం ప్రణాళికను రచించడంలో, అదేవిధంగా సాగునీటి వ్యవహారంలో కూడా ఇప్పటికి కూడా అధికార యంత్రాంగం స్పష్టత లేదు. అటు నిజాం సాగర్ నుంచి కెనాల్ విడుదల వాయిదా పడింది. దీంట్లో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. స్వయాన జోక్యం చేసుకుని రైతులకు ఇప్పుడు సాగునీటి అవసరం లేదని ఏఈ, డిఈ స్థాయి అధికారులకు తేల్చి చెప్పడం జరుగుతుంది. అయోమయం, గందరగోళంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయం పనితీరు కనబడుతుంది. తక్షణమే జిల్లాకు సంబంధించిన ఎవరైనా ఉన్నతాధికారులు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు జోక్యం చేసుకొని సకాలంలో ఎరువులు, విత్తనాలు డిమాండ్ తగ్గ సప్లై అందజేస్తేనే బాగుంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. అన్నో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, లైన్ చాలా ఇది చూసుకోర్రిగా ఎట్లా ఉందో జోర్దార్ మీద ఇప్పుడే మా